నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రీ బ్రహ్మరా ఇన్ఫ్రా డెవలపర్స్ సమర్పించే తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. పాండురంగుడు ఉత్తర భారతంలో సుప్రసిద్ధుడు. మహారాష్ట్రలోని పండరీపురంలో వెలసిన స్వామి సంకీర్తన సంప్రదాయంలో ఈ స్వామిని కొలిచి తరించిన భక్తాగ్రేసుల్లో తుకారం ప్రథముడు. దక్షిణ భారతంలో కూడా అలాంటి గొప్ప పాండురంగ భక్తుడు ఒకరున్నారు. ఆయనే చిలకలపూడిలో పాండురంగ స్వామి ఆలయాన్ని నిర్మించిన నరసింహం. స్వామి స్వయంగా ఈ ఆలయంలో ఎలా కొలువు తీరాడన్న కథను, ఈ ఆలయ ప్రాముఖ్యతకు సంబంధించిన విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో చూద్దాం. జయ పాండురంగ ప్రభో విఠల, జయ పాండురంగ ప్రభో విఠల, జగదాధార జయ విఠల, జగదాధార జయ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల. జయ పాండురంగ ప్రభో విఠల, జగదాధార జయ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల. దక్షిణ భారతదేశంలో పాండురంగడి ప్రాశస్త్యం గాని ఆలయాలు గాని చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ తనను నిరతమూ నమ్మి కొలిచే ఓ భక్తుడి విశ్వాసాన్ని నిలబెట్టడానికి, ఆ భక్తుడిని అనుగ్రహించడానికి పాండురంగ స్వామి స్వయంగా నడిచి వచ్చి నిలిచిన దివ్యధామం కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడి. సాధారణంగా ఆలయాన్ని నిర్మించి మూల విరాట్టును అందులో నిలిపి ప్రాణప్రతిష్ఠ చేయడం లోకరీతి. కానీ తనను పరిపూర్ణంగా నమ్మిన భక్తుడి కోసం స్వామి తానే స్వయంగా వచ్చి ఆలయంలో నిలచిన దివ్యక్షేత్రం చిలకలపూడి పాండురంగ క్షేత్రం. అందుకే దూరాభారం ప్రయాణం చేసి మహారాష్ట్రలోని పండరీపురానికి వెళ్లి స్వామిని సేవించుకోలేని తెలుగు నేల మీద ఉన్న భక్తులు కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడిలో ఉన్న శ్రీ పాండురంగస్వామి ఆలయానికి వస్తారు. ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న కాలంలో చిలకలపూడిలో నరసింహం అనే పేరుగల భక్తుడు శ్రీ పాండురంగ స్వామిని కొలుస్తూ ఉండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో ఉన్న పండరీపురానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేవాడు. వయసు పైబడిన కొద్దీ నరసింహానికి పండరీపురం వెళ్లడం కష్టంగా మారింది. కానీ నరసింహం నిరతము స్వామి దర్శన భాగ్యం కోసం పరితపించిపోయేవాడు. ఓ రోజున స్వామి ఈ భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మిస్తే స్వయంభూగా అవతరిస్తానని తెలిపాడు. స్వామి ఆదేశాన్ని తలదాల్చిన నరసింహం ఎంతో పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఆలయ నిర్మాణానికి నడుం బిగించాడు.
పాండురంగడికి పరమభక్తుడైన నరసింహం 1889 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బొబ్బిలి పట్టణానికి దగ్గరలో ఉన్న ఉత్తరావెల్లి గ్రామంలో జన్మించాడు. ఆయనకు చిన్నతనం నుంచే దైవభక్తి ఎక్కువ. 1905 సంవత్సరంలో చిలకలపూడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. జ్ఞానేశ్వర తుకారాం అనే పేరుతో ఒక మఠాన్ని స్థాపించి శ్రీ పాండురంగణ్ణి భజిస్తూ ఉండేవాడు. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే తానే స్వయంగా వచ్చి గర్భాలయంలో నిలుస్తానని పాండురంగడు కలలో కనిపించి చెప్పిన విషయాన్ని నరసింహం తన గురువైన మహీపతికి విన్నవించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులందరికీ కూడా చెబుతూ వచ్చాడు. కలికాలంలో భగవంతుడు స్వయంగా రావడం ఏంటి అని అందరూ విస్మయంగా చూసేవారు. కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన ఆలయంలో మూల విరాట్టు ప్రతిష్టాపన మహోత్సవం. స్వామి స్వయంగా వచ్చి ఆలయంలో కొలువు తీరతానని మాట ఇచ్చాడని నరసింహం అందరితో చెప్పుకున్నాడు. ఈ విచిత్రం ఏంటో చూద్దామని చాలామంది ఆలయం ముందు గుమికూడారు. స్వామి రాక కోసం నరసింహం ఆర్తిగా వేచి చూస్తున్నాడు. ఎంతసేపటికి స్వామి జాడలేదు. నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని మాట నిలబెట్టుకోవా స్వామి అంటూ ఆర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రాణప్రతిష్ఠ సమయానికి స్వామి కదలి రాకపోతే ఏకంగా పండరీపురాన్నే తీసుకొచ్చి చిలకలపూడిలో ప్రతిష్ఠిస్తానని నాడు భక్తాంజనేయుడు నరసింహానికి అభయమిచ్చాడని స్థానికులు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. సరిగ్గా ప్రతిష్ఠాపన ముహూర్తానికి గర్భాలయం నుండి ఒక పెద్ద చప్పుడు బయటకు వినిపించింది. ఓ దివ్యమైన వెలుగు ఆలయంలో నుండి బయటకు వచ్చింది. ఆశ్చర్యం, అద్భుతం! గర్భాలయంలో పీఠంపై 3 అడుగుల పాండురంగడి విగ్రహం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం. చిలకలపూడిలోని పాండురంగస్వామి ఆలయం ముమ్మూర్తులా మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్న పాండురంగస్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఎత్తైన ప్రవేశద్వారం, విశాలమైన ప్రాంగణం ఈ ఆలయం వాస్తుశిల్పానికి అద్దం పడతాయి. నరసింహం స్వయంగా చంద్రభాగా నదిలో నుండి ఇసుకను, రాళ్లను, నీటిని తీసుకొచ్చి మరీ ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నాడు మామూలుగా ప్రారంభించిన ఈ ఆలయం నేడు 6 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో అలరారుతూ పాండురంగడి వైభవాన్ని, ఆ స్వామికి పరమభక్తుడైన నరసింహం భక్తిని దశ దిశలా చాటుతోంది. గర్భాలయంలో శ్రీకృష్ణుని బాల్యరూపాన్ని గుర్తుచేసే 3 అడుగుల ప్రమాణంలో ఉన్న పాండురంగ విఠలుడి దివ్య విగ్రహం మనోజ్ఞంగా భాసిల్లుతుంది. ప్రకాశవంతమైన వస్త్రధారణతో అద్భుతమైన వజ్ర కిరీటంతో అలంకరించబడిన ఈ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు పారవస్యంలో మునిగిపోతారు. ఈ నల్లనయ్య క్రీగంటి చూపుల కోసం నిరతమూ పరితపించే భక్తులు ఈ విగ్రహాన్ని చూసిన తరుణంలో ఆశాంతం ప్రేమతత్వంలో మునిగిపోతారు. చిలకలపూడి పాండురంగడికి పటిక బెల్లం అంటే చాలా ప్రీతి. అందుకే భక్తులు స్వామివారికి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన పటిక బెల్లాన్ని ఆలయ అర్చకులు స్వామివారికి నివేదన చేసి తిరిగి దానినే ప్రసాదంగా భక్తులకు అందచేస్తారు. మహారాష్ట్రలోని పండరీపురం సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ స్వామివారికి రాతి పంచదారను కూడా నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. కీరా అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. అందువల్ల ఈ దివ్యక్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు వచ్చింది.
ఓ దోస గింజను భూమిలో నాటి తీగ పెరిగి కాయలు వచ్చేంత వరకు భక్త నరసింహం ఈ విఠ్ఠల నామ జప యజ్ఞాన్ని ఈ ఆవరణంలో జపించారు. కొందరు దాన్ని ఆధారం చేసుకుని ఈ క్షేత్రానికి కీర పండరీపురం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. చిలకలపూడిలోని పాండురంగస్వామి ఆలయం ఆయన పరివారానికి ఆలవాలమైన అనేక ఉపాలయాల సమాహారంగా విరాజిల్లుతూ స్వామిని సేవించుకోవటానికి వచ్చే భక్తులను ప్రేమసాగరంలో ముంచెత్తుతుంది. చిలకలపూడి పాండురంగస్వామి ఆలయం 6 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో సముద్ర తీరాన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో శివకేశవుల అభేదాన్ని చాటుతూ సహస్రలింగ కైలాస మంటపాన్ని నిర్మించారు. మరోపక్క పాండురంగ విఠలుడి దేవేరులైన రాధ, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములు వేర్వేరు మందిరాలలో కొలువుతీరి ఉంటారు. ఈ ప్రాంగణంలోనే సరిగ్గా స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా నాడు భక్త నరసింహానికి అభయప్రదానం చేసిన భక్తాంజనేయుడి ఉపాలయం కూడా ఉంటుంది. దీనికి సమీపంలోనే షిరిడీ సాయిబాబా మందిరాన్ని కూడా కాలాంతరంలో నిర్మించారు. దీనికి ఎదురుగా ఉన్న అతి పురాతనమైన అశ్వత్థ వృక్షం ఈ ప్రాంగణంలో ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తోంది. దీని కింద సిద్ధేశ్వరాలయం ఉంటుంది. 400 ఏళ్ల నాటి ఈ అశ్వత్థ వృక్ష మూలంలో భూగర్భంలో ఓ సిద్ధుడు తపస్సు చేసుకుంటున్నాడని, ఆయన ఇప్పటికీ ఇక్కడే నిలిచి ఉన్నాడని భక్తుల విశ్వాసం. ఆ రోజుల్లో ఈ సిద్ధుడు భక్త నరసింహానికి దర్శనమిచ్చాడని కూడా స్థానికులు చెప్పుకుంటారు. తీర్థయాత్ర కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. భక్త నరసింహ తన కోసం ఈ ప్రాంగణంలోని మహామంటపం దగ్గర ఓ సమాధిని నిర్మించుకున్నారు. ఆయన జీవించి ఉన్నంతకాలం ఈ సమాధి మీద ఒక పెద్ద నాపరాయి పెట్టి ఉండేది. ఆయన తనువు చాలించాక తన శరీరాన్ని ఈ సమాధిలో ఉంచి దానిపై భక్త నరసింహం విగ్రహాన్ని స్థాపించారు. భక్త నరసింహం గారి మనమలు ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతల్ని చూస్తున్నారు. తాను జీవించి ఉన్న కాలంలో భక్త నరసింహం సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు భరతభూమిలో నలుమూలల నుండి అనేక మంది శ్రద్ధాళువులు చిలకలపూడికి తరలివచ్చి నామయజ్ఞంలో పాల్గొని తరించారు. వారంతా విఠలనామాన్ని వ్రాసిన పుస్తకాలన్నింటినీ ఓ వేదికపై అలంకరించి నాడు పూజించారు. నేడు ఆ పుస్తకాలన్నింటినీ నిక్షిప్తం చేసి నిర్మించిన ఈ ప్రాంగణంలోనే ఉన్న విఠలకోటి స్తూపాన్ని మనం చూడవచ్చు. భగవంతుడు భక్త సులభుడు అని కలియుగంలో మరోసారి ప్రమాణాత్మకంగా నిరూపించిన చిలకలపూడి పాండురంగస్వామి ఆలయ రూపశిల్పి భక్త నరసింహం 1974 సంవత్సరంలో పాండురంగడిలో ఐక్యమయ్యారు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి బయటకు వచ్చి ఓ వెలుగు పాండురంగడి విగ్రహంలో లీనం కావడాన్ని, సహస్రలింగ మంటపంలో గంటలు ఓంకారనాదం చేయడాన్ని ఆయన సమకాలికులైన అనేక మంది చూశారని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. పండరీపురంలో లాగానే భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామివారి పాదాలను తాకి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఈ ఆలయం ప్రత్యేకత. ప్రతి ఏకాదశికి మూల విరాట్టుకు పరిపూర్ణంగా పంచామృతాభిషేకం జరుగుతుంది. మిగతా రోజుల్లో కేవలం మూల విరాట్టు పాదాలకు మాత్రం అభిషేకం, అర్చన ఉంటాయి. ఉదయం 5 గంటలకు కాకడ హారతి ఉంటుంది. తర్వాత నిత్య షోడశోపచార పూజ చేసి స్వామివారికి హారతి ఇస్తారు. తర్వాత భక్తుల్ని గర్భాలయంలోకి దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామివారికి శయనహారతి ఉంటుంది. ఈ ఆలయంలో ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
కార్తీక మాసం 4 రోజులు ఇక్కడ కొలువై ఉన్న సిద్ధేశ్వర స్వామికి, కైలాస మంటపంలో కొలువై ఉన్న సహస్రలింగాలకు నిత్యం నమక చమక రుద్రాలతో అభిషేకం, అనంతరం బిల్వార్చన జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినాన శివకేశవుల అభేదాన్ని చాటుతూ పాండురంగడికి దక్షిణామూర్తి అలంకారం చేస్తారు. కార్తీక మాసంలో భక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి సముద్ర స్నానాలు చేసుకుని పాండురంగడిని, ఆయన పరివార దేవతలను, ఈశ్వరుణ్ణి దర్శించుకుని తరిస్తారు. కార్తీక మాసంలో ఈ ప్రాంగణంలో దీపదానాలు, ఉసిరికాయ దీపదానాలు, కార్తీక సమారాధనలు విరివిగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఏటా భాగవత సప్తాహాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ సప్తాహంలో పాల్గొని భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ శ్రీకృష్ణ పరమాత్మ లీలల్ని ఆశాంతము ఆస్వాదిస్తూ భక్తి భావనలతో స్వామిని సొంతం చేసుకుంటూ పరిపూర్ణంగా పరమాత్ముడిలో లీనమై భక్తులు అనంతమైన పుణ్యాన్ని సంప్రాప్తం చేసుకుంటారు. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారు. పుష్యమాసంలో ఈ క్షేత్ర నిర్మాత అయిన భక్త నరసింహగారి పుణ్యతిథి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి 3 రోజుల పాటు జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణ చేస్తారు. ఈ 3 రోజులు ఆలయం పాండురంగడి అభంగాలతో, భజనలతో మారుమ్రోగుతుంది. ఆలయ దర్శన వేళలు: ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: మచిలీపట్నానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలపూడి గ్రామానికి మచిలీపట్నం, మొవ్వ, మోపిదేవి గ్రామాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. విజయవాడ నుండి మచిలీపట్నానికి నేరుగా నాన్ స్టాప్ బస్సులు, అనేక ప్యాసింజర్ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం. ఇక్కడి నుండి చిలకలపూడికి నేరుగా టాక్సీలు అందుబాటులో ఉంటాయి. మచిలీపట్నం సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాక ఒరిస్సా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. చిలకలపూడి కాకి బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ పాండురంగ స్వామి ఆలయాన్ని నిర్మించిన భక్తుడు నరసింహమే ఈ ఊరిలో కాకి బంగారంతో నగలు తయారు చేసే సంప్రదాయాన్ని కూడా ప్రారంభించాడన్న కథ జనసామాన్యంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పాండురంగా జయ పాండురంగా ప్రభో విఠల, జయ పాండురంగా ప్రభో విఠల, జగదాధారా జయ విఠల, జగదాధారా జయ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, జయ పాండురంగా ప్రభో విఠల, జగదాధారా జయ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల, పాండురంగ విఠల, పండరినాథ విఠల. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.